హాయ్ అండి, నమస్తే. నేను మీ గోపికృష్ణ. మన పాత బస్సు యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగుకి స్వాగతం. లాస్ట్ టైం మనకు లడ్డు తీసుకున్నటువంటి దయానంద్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఇప్పుడు కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం కూడా. ఈసారి కూడా వారు లడ్డును ఏ విధంగా దక్కించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారో మనం అది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు 2022లో ఈ లడ్డు ప్రసాదానికి నేను వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 2023లో 22,40,000 మధ్యలో నేను ఆగిపోవడం జరిగింది. 22 లక్షలు ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2023లో మరొకసారి మనం ఎందుకు పార్టిసిపేట్ చేద్దామని చెప్పి మరొకసారి వేలంపాటలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత 27 లక్షల రూపాయలు హనూహంగా నాకు వరించడం జరిగింది. ఆ లడ్డు తీసుకున్న తర్వాత మానసిక ప్రశాంతతనే అనుకో, రాజకీయ పరంగానే అనుకో, హెల్త్ మన బిజినెస్ పరంగానే అనుకో అన్నీ కలిసి రావడం జరిగింది. సో బాలాపూర్ లడ్డుకు చాలా మహిమ ఉంది. ఎందుకంటే ఈ పుణ్యభూమిలో ఉన్న ఇక్కడ ఈ పవర్, వినాయకునికి ఇక్కడ ఉన్న పవరు అంత పవర్ అనమాట. ఆ లడ్డు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తునికి 1994 కొల్లం శంకర్ రెడ్డి నుంచి ఇదే దాసా దయానంద్ రెడ్డి వరకు చూస్తున్నాం మనం. తీసుకున్న ప్రతి భక్తుడు సో హ్యాపీగా సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఉంటాడని నేను దృఢంగా నిర్ణయించుకుంటాను. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాలాపూర్ వినాయకుని దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత ఆ మహాప్రసాదాన్ని మీరు దర్శించుకుంటే మీకు అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని నేను మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఈసారి కూడా పోయినసారి అంటే 27 లక్షలకు పోయింది. ఇప్పుడు ఈసారి ఎంతవరకు దాటే అంచనా ఉంది మీకు? నాకు తెలిసి 30 నుంచి 31 లక్షల మధ్యలో పోతుందని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సో ఎంత పోయినా బాలాపూర్ లడ్డుకు పైసలతో పని లేదు. సో ఆ మహాప్రసాదం దక్కడమే మనకు అదృష్టం. సో కాబట్టి ఆ లడ్డు ప్రసాదం దక్కించుకున్న ప్రతి భక్తునికి నేను అభినందిస్తున్నాను. అదే విధంగా గత సంవత్సరంలో ఉన్నటువంటి రూల్స్ మాత్రం ఈసారి నుంచి కొద్దిగా చేంజ్ చేశారు కదా. ఇప్పుడు ప్రతి సభ్యుడు కూడా 27 లక్షలు కూడా ముందే డిపాజిట్ చేసి తర్వాత వేలంపాటలో పాల్గొనాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఎంతమంది వరకు ఇప్పుడు ఈ వేలంపాటలో పాల్గొంటున్నారు? ఇప్పుడు ఉచ్చ సమితి గైడ్నెస్ ప్రకారం కదా మనం ఇక్కడ నడుచుకునేది. అలా గైడ్నెస్ ప్రకారం గత సంవత్సరం పైన 27 లక్షల రూపాయలు ప్రతి భక్తుడు 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన ప్రతి భక్తుడికి ఈ వేలం వాటలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వేలంపాట జరిగిన ప్రతి భక్తుడు 27 లక్షలు కట్టాల్సిందే. కట్టిన తర్వాత ఇక్కడ వేలంపాటలో ఉంటారు. ఆ గైడ్నెస్ ప్రకారం ఈ సంవత్సరం నుంచి జరిగింది. సో ఎవరికి దక్కుతుందని వేచి చూస్తున్నాం కాసేపట్లో. అయితే 2010లో కూడా మన అదే శ్రీధర్ బాబు గారు కూడా తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం కొద్దిగా. సార్ మీరు చెప్పండి, ఈసారి మీరు కూడా లడ్లు పాడిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఇప్పుడు కొత్త రూల్ పెట్టారు, 27 లక్షలు డిపాజిట్ చేయాలి. అట్లా ఒక 4-5 వచ్చారు, వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ మేము లడ్డు వేలంపాటలో పాల్గొంటాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం రావాలనేది మేము మా మా ఆశయము, అందరికి దక్కాలనేది. ఈ పుణ్యం అందరికీ వెళ్ళాలి, వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మందికి ప్రసాదం పంచాలి, అందరికీ మంచి జరగాలనేదే మా కోరిక. నేను 2010లో 5,35,000 ఫస్ట్ టైం ఊరి నుంచి బయటకు తీసుకెళ్ళిన వ్యక్తి నేనే. దాని ద్వారా బాలాపూర్ వాళ్ళు బాధితులకు కూడా ఈ లడ్డు అవకాశం ఇస్తున్నారనేది తెలిసింది. అందరికీ అవకాశం కలిగిద్ది ఇక్కడ లడ్డు పాడటానికి. ఈ బొడ్డురాయ సమక్షంలో జరిగే వేలంపాటలో ఇంత పవిత్రమైన, ఇంత బలమైన విలేజ్ సమక్షంలో ఈ లడ్డు వేలంపాట జరిగింది. దక్కించుకునే వాళ్ళకి ఎంతో పుణ్యం ఉంటేనే దక్కిద్దండి, అందరికీ అవకాశం ఉంటుంది. అలాగే ఉమామహేశ్వర్ గారి అభిప్రాయాలు కూడా ఈ సంవత్సరం వారి అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కొద్దిగా తెలుసుకుందాం మనం కూడా. ఈ లడ్డు ఇచ్చేది నేను. నా పేరు ఉమామహేశ్వరం, మా షాప్ పేరు హనీ ఫుడ్స్. గత 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. ఇది ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ దాంట్లో పెట్టించాను. స్వామివారి ముందు కూర్చుంటే నాకు జలధరించింది. ఇదేంటి ఇంత మహాత్యం ఉన్న స్వామికి ప్లాస్టిక్ లేవటం ఏంటని నెక్స్ట్ ఇయర్ స్టీల్ది ఇచ్చాను. తర్వాత రాగి, ఇత్తడి, పంచలోహాలు, ఇప్పుడు వెండిది ఇస్తున్నాం. ఎప్పటికైనా అది బంగారం గిన్నెలో పెట్టాలని నా కోరిక. ఆ శక్తి కూడా ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఉన్నటువంటి లడ్డు వేలంపాటలో చేజెక్కించుకోవాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారనమాట. ఈ లడ్డు కూడా 9 గంటల 30 నిమిషాల నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ ఈ లడ్డు వేలంపాట అనేది కూడా. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ గత సంవత్సరం ఏదైతే ఎవరైతే తీసుకున్నారో లడ్డు వాళ్ళు కూడా వాళ్ళ గురించి సంబంధించి ఇక్కడ ఫ్లెక్స్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. లాస్ట్ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మనం ఇక్కడ గత స్టార్టింగ్లో 1994 నుంచి 98 వరకు కూడా కొల్లం మోహన్ రెడ్డి గారు కూడా 5 సార్లు ఈ లడ్డూని దక్కించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ
2008లో కూడా కొల్లన్ మోహన్ రెడ్డి కూడా మళ్ళీ చేజిక్కోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ వేలంపాటలో వచ్చినటువంటి డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడతారనేది గిట్టంగా ఈ సైడ్లో మనకు ఈ విధంగా వివరించడం అయితే జరిగింది. హనుమాన్ మందిర్ గురించి 20 ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 65,000 50,000 గణేష్ మండపానికి అయితే వినియోగించడం అయితే జరిగింది. అదేవిధంగా బాలాపూర్ హై స్కూల్ గురించి, వేణుగోపాల స్వామి దేవాలయం అభివృద్ధి గురించి, మహబూబ్ నగర్ వరద బాధితుల గురించి కూడా వీరు ఈ లడ్డులో వచ్చినటువంటి ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టినట్టు చూస్తున్నాం. అలాగే పోచమ్మ దేవాలయం గురించి, అలాగే గణేష్ చౌక్ శివాలయం అభివృద్ధి, మాంకాళి మందిరం గురించి, మల్లన్న మందిరం గురించి, కంట మహేశ్వరం మందిరం గురించి, సీసీ కెమెరాల గురించి, ఈ విధంగా అనేక ఊర్లో ఉన్న పనుల గురించి ఈ లడ్డు పైన వచ్చిన డబ్బును కూడా ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ప్రతి సంవత్సరము ఈ విధంగానే వీళ్ళు లడ్డుకు వచ్చిన డబ్బుని మాత్రం ఏదో విధంగా ఈ ఊరి అభివృద్ధి పనుల గురించి మాత్రము ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. సో బాలాపూర్ వినాయకునికి సంబంధించి ఈ సంవత్సరం మాత్రం పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిరం సెట్ అయితే భారీ సెట్ అయితే వేయడం అయితే జరిగింది. నిన్నటి నుంచి చూస్తుంటే ఇక్కడ మాత్రం నిన్నటి సాయంత్రం నుంచి ఇక్కడైతే ఆ రామ మందిరం గురించి సెట్ అంతా పూర్తిగా తొలగించడం అయితే జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక సెట్టుని మాత్రం వినూత్నంగా ట్రై చేయడం అయితే జరుగుతోంది. ఈ విధంగా తొలగించిన తర్వాత ఇక్కడ వినాయక మండపం ఏ విధంగా ఉంది చూడండి ఒకసారి మీరు కూడా. అయితే ఈ సంవత్సరము నుంచి మాత్రం కొద్దిగా రూల్స్ మాత్రం చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. వేలంపాట్లో ఎవరైనా సరే ప్రతి సభ్యుడు ఎవరైనా సరే పాల్గొనదలిచిన వారైతే మాత్రము ముందుగానే గత సంవత్సరం అయితే ఎవరైతే దాసరి దయానంద్ రెడ్డి గారు అయితే లడ్డు తీసుకోవడం అయితే జరిగిందో అదే అమౌంట్ని ఇప్పుడు ప్రస్తుతము ఉన్న సభ్యుడు ఎవరైతే వేలంపాటలో పాల్గొనదలిచిన సభ్యుడు మాత్రము ముందుగానే ఆ అమౌంట్ మొత్తాన్ని మాత్రము ముందుగానే డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొనే అవకాశాన్ని మాత్రము కల్పిస్తున్నారు అన్నమాట. అయితే మిగతా వారికి అంటే ఇప్పుడు వేలంపాటలో ఎవరైతే లడ్డునైతే దక్కించుకున్నారో మిగతా సభ్యులు ఎవరైతే 27 లక్షలు కూడా ముందే డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొంటున్నారో వాళ్ళు మాత్రము మిగతా డబ్బుని మాత్రం ఇదే రోజు వాళ్ళకి ఒక 5,000 మాత్రము వాళ్ళకి మండపం సభ్యులు మాత్రము అది కట్ చేసుకొని మిగతా డబ్బుని మాత్రం తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఈ లడ్డుని వేలంపాటలో దక్కించుకొని తన వినాయకుని ఆశీర్వాదాలు పొందేందుకు ప్రతి సభ్యుడు కూడా ముందు చాలా ఉత్సాహంతోనైతే ఉన్నారు.